నామం పలుకుతూ ఉంటే ఆనందం మనిషికి రామనామంలో. అంటే కొందరు అడుగుతుంటారు, స్వామీజీ రామనామం ఎంతకాలం చేయాలి, ఎన్ని గంటలు చేయాలి? నేనంట వద్దు చేయబాకు. ఎవడు చేయమని నేను ఎంత కాలం అని అడుగుతారు. అంటే ఎంత కాలం అని ఎవడన్నా అడుగుతున్నాడంటే వాడికి బోర్ కొడుతుందని అర్థం కదా కదా. ఇప్పుడు భోజనానికి కూర్చున్నారనుకోండి, స్వామీజీ ఎంత టైం తినమంటారు? ఇంకొద్దనుకున్నంతవరకు తినవా, ఆకలితో ఉన్నావు గనక కడుపు నిండేంతవరకు తింటావు, అంతేగాని ఎవడు అడగలేదు ఇప్పటి వరకు అనుకుంటున్నాను నేను. మనం వడ్డిస్తూ ఉంటే సార్ ఎంతసేపు తినమంటారు సార్ అనలే, లాగతానే ఉంటాడు. కాబట్టి అన్నం ఎంతసేపు తినాలి, కడుపు నిండేంతవరకు తినాలి. పావుని ఎంతసేపు కొట్టాలి, చచ్చేంత వరకు కొట్టాలి అంతే. స్వామీజీ ఒక్కసారి కొట్టమంటారా పావుని? ఒరే 2 సార్లు కొట్టడం ఎందుకు, చావడం కోసం కదా, చచ్చేంతవరకు కొట్టు, నిండేంతవరకు తిను. ఇది పద్ధతి. అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేయి, అది చచ్చేంత వరకు. సరేనా? తృప్తి అంటావా? ఏమి తృప్తి? ఇంక మళ్ళీ రెండో దానికి మీద ఆశ పోకుండా ఉండాలి, అంతవరకు చెయ్యి. ఎందుకని? రసో వయస అది ఆడ. నీకు గనక బోర్ అయితే ఇప్పుడు ఎవరైనా పని ఇచ్చామనుకోండి, అందుకని మనం ఓవర్ టైము ఇదంతా ఉంది కదా మన దగ్గర, ఎందుకంటే ఇది బోర్ గనక. కరెనా? దీనికి ఎందుకు ఓవర్ టైము? అయ్యా ఈ పని చేయవయ్యా, ఎన్ని ఫైల్స్ రాయమంటారండి, ఇంకా రాయవాలంటే నువ్వు ఇచ్చే జీతం ఎక్కువ, ఇటు మాట్లాడతాం. కానీ ఇక్కడ అది కాదు, ఇది ఆనందం. ఆనందానికి ఏముండదు చెప్పండి. కనుక రఘుపతి నామము రసమయం అని రాయడంలో ఉద్దేశం అది. రసో వైసహ, ఆనంద స్వరూపం. ఆనందం కనుక ఎంతసేపు అయినా చేయొచ్చు. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము. ఎందుకని? రామ 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 అంటుంది. రా శబ్దోచ్చారణాతి ఏవ ముఖాన్నిర్యాంతి పాతకాహ. ఒకవైపు పాపాలు పోతూ ఉన్నాయి, మళ్ళీ తిరిగి రావడం లేదు. మూటలు తల మీద ఎత్తుకుని నడిచేటువంటి వాడికి చాలా భారం ఉంటుంది. ఒక్కొక్కటి దించుతూ ఉంటే భారం తగ్గుతూ ఉంటుంది. లోపల పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ పుట్టలు వీటిని భరించలేవి, ఈ పాప భారాన్ని. అది తగ్గుతూ ఉంటే హాయి కలుగుతూ ఉంటుంది. హాయి కలిగే కొద్దీ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనందం అనేది రామనామం వల్ల వచ్చింది కనుక రామనామాన్ని చేస్తూ ఉంటారు. అక్షరలక్షలు చేస్తారు భక్తులు. కారణం అదే. దాంట్లో దుఃఖమైతే ఎవడు చేయడు. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము.